తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ముందుకు పోవాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అన్నారు. అయితే నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలన్న ఆయన సామాన్యులతో స్నేహంగా మెలగాలని పోలీసులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిటీ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ పాసింగ్ అవుట్ పరేడ్ ఆయన పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్కి చెందిన 248 మంది స్టైఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ట్రైనింగ్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ మేరకు కార్యక్రమంలో కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులంటే ఒకప్పటిలాగా లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ శిక్షణతో సమానంగా మరి మీరు కనబరిచినటువంటి పీరియడ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు ఫిజికల్ ఫిట్నెస్ మీద ప్రతిరోజు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ ఇంకా మేము నేర్చుకునేది ఏం లేదు, ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ దానికి మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టే అవసరం లేదని చెప్పి ఎవరు అనుకోవద్దు. లైఫ్ లాంగ్ ఫిట్నెస్ జర్నీ అనేది లైఫ్ లాంగ్ జర్నీ. పోలీసులు అంటే ప్రజల్లో ఒకప్పుడు ఉన్నటువంటి భావం తొలగిపోయింది. మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, కానీ సామాన్య ప్రజల పట్ల మనం ఫ్రెండ్లీగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరిని దుర్భాషలాడడం కానీ ఎవరి మీద దురుసుగా ప్రవర్తించడం కానీ మీరు ఎవరు కూడా చేయవద్దని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుతున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ